ఒక పక్కయితే రణ్వీర్ అయితే దుర్గ పాపను వెతికి పెట్టమని ఫోర్స్ చేస్తున్నాడు అమర్‌ని. ఇంకో పక్కయితే బిజినెస్‌కి కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వమని చిత్ర అయితే అమర్‌ని అయితే బాగా ఫోర్స్ చేస్తుంది. ఈ సమస్యల నుంచి అమర్ ఎంత తెలివిగా బయటపడ్డాడో ఇవాళ ఎపిసోడ్‌లో అయితే తెలిసిందనమాట. అసలు ఏం జరిగిందో చూద్దాము. ఇంక అమర్ అయితే రివాల్వర్‌ని టేబుల్ పైన పెట్టేసి ఇంకా మన మనోహరినైతే ఇంకా క్వెషన్‌లు అడుగుతూ ఉంటాడనమాట. మనోహరి, నువ్వైతే వార్డెన్ సరస్వతి మేడంకి చెప్పేసి 2 ఏళ్లయితే కలకత్తా వెళ్ళావు. అక్కడికి వెళ్ళాక నువ్వేం చేశావు, అసలు ఆ 2 ఏళ్ళు ఏం జరిగిందో మాకు తెలీదు. ఎప్పుడు ఆరు అయితే ఈ విషయం గురించి అడిగినా నువ్వు మాట దాటేసేదానివి, దాచిపెట్టేదానివి. అసలు ఎందుకు ఆరుకు కూడా చెప్పలేదు? నువ్వు కలకత్తాలో 2 ఏళ్ళు ఏం చేశావు చెప్పు మనోహరి అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అయ్యో అమర్, అసలైతే ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు అమర్, నేనేం చేయలేదు అది ఇది అనేసి మనోహరి అయితే నీళ్ళు నవ్వులుతూ ఉంటుందన్నమాట. అయినా చెప్పుకోవడానికి ఏం లేదేంటి మనోహరి, అసలు నువ్వెవరినైనా ప్రేమించావా, నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్నావా, నువ్వేదన్నా పనులు చేసావా, ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పు మనోహరి అనేసి అమర్ అంటాడనమాట. అమర్, అసలు నేనైతే చిన్న ఉద్యోగం చేసుకొని బతికాను అమర్ అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. సరే మనోహరి ఇంకెళ్ళిపో అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. అంతేనా, వెళ్ళిపోమంటావా అనేసి ఇంకా మనోహరి ఆశ్చర్యంగా అడిగిద్దనమాట. అంత టెన్షన్ పెట్టేసి సింపుల్గా అమర్ వెళ్ళిపోమంటే మనోహరికి టెన్షన్ రాకేమైద్ది, వెళ్ళిపో మనోహరి అనేసి ఇంకా అమర్ అయితే అంటాడనమాట. ఇంకా మనోహరి అంతే ఇంకా లేసి ఇంకా కుర్చీలను తన్నుకుంటా ఇంకా అమర్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా వెంటనే మనోహరి అయితే రణ్వీర్ని చిత్రని పిలిపించి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. రణ్వీర్, అమర్కి నా మీద ఏదో డౌట్ వచ్చింది, ఇంకా ఇవాళ నన్ను పిలిపించి మాట్లాడాడు. కొన్ని రోజులు నువ్వైతే దుర్గ పాపను వెతికి పెట్టమని ఇంకా అమర్నైతే అస్సలు ఫోర్స్ చేయొద్దు, నువ్వైతే ఇక్కడ అసలు ఉండద్దు, కలకత్తా వెళ్ళిపో అనేసి ఇంకా మనోహరి చెప్తూ ఉంటుందన్నమాట. సరే మనోహరి, నేను కొన్ని రోజులు దూరంగా ఉంటాను, అది ఎక్కువ రోజులు కాదు అనేసి రణ్వీర్ అంటాడనమాట. చిత్ర, నువ్వు కూడా అమర్ని అయితే బిజినెస్కి సంబంధించి ఏ డబ్బులు అడగద్దు, కొన్ని రోజులు ఎవరితో గొడవలు పడద్దు, ఇంట్లో చాలా సైలెంట్గా ఉండు చిత్ర, అప్పుడే మనమైతే ఇంకా ఈ సమస్య నుంచి బయటపడతాము అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. సరే నువ్వు చెప్పినట్టే చేస్తానులే అనేసి చిత్ర అనిద్దనమాట. ఇంకో పక్క అయితే ఇంకా మన బాగీ ఫ్రెండ్ కరుణ అయితే బాగీతో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. బాగీ, ఇంకా సిటీలో అయితే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వు మీ ఆయన అయితే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి. ఇగో ఈ 2 ఫామ్స్ తెచ్చాను, నువ్వు మీ ఆయన ఫిలప్ చేసి నాకు ఇస్తే నేను సబ్మిట్ చేస్తాను అనేసి కరుణ అంటదనమాట. మా ఆయన సంగతి తెలుసు కరుణ, ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడు, ఏం చేయమంటావు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే, ఎలాగైనా ఒప్పించవే, ఇలాంటి కాంపిటీషన్స్లో పాల్గొంటేనే కదా మీరిద్దరు దగ్గర అయ్యేది. ఇంక ఇదైతే ఒక పెద్ద కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఈ కాంపిటీషన్లో విన్ అయితే 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు తెలుసా అనేసి కరుణ అంటదనమాట. అవునా కరుణ, నాకు ఆ 50 లక్షలు కావాలి కరుణ, నేను ఒక అనాథాశ్రమానికి డొనేట్ చేయాలి అనేసి ఇంకా బాగి అంటదనమాట. అవునా, వెంటనే మీ ఆయన అయితే ఈ కాంపిటీషన్కి ఒప్పించవే, ఇగో కాగితాలు తీసుకోవే అనేసి ఇంకా చెప్పేసి కరుణ వెళ్ళిపోయిద్ది అనమాట. ఎలాగైనా ఈ కాంపిటీషన్లో విన్ అయ్యి నేను ఆ డబ్బుల్ని అనాథాశ్రమానికి డొనేట్ చేయాలి అనేసి భాగ్య అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క మనోహరి అయితే తల్లి దీవెన ఆశ్రమానికి అయితే వెళ్ళిద్దనమాట. ఇంకా అక్కడైతే ఒక పాపను అడిగిద్ది అనమాట. మీ వార్డెన్ మేడం ఎక్కడున్నారమ్మా అనేసి మనోహరి అనగానే లోపల బుక్ చదువుకుంటుంది అనేసి ఆ పాప చెప్పిద్ది అనమాట. ఇంకా మనోహరి వెంటనే లోపలికి వెళ్ళిద్ది అనమాట. ఇంకా వార్డెన్ అని పిలుస్తూ ఉంటే రాజు అనే పెద్ద ఆయన అయితే ఇంకా బయటకు వస్తాడనమాట. మీ వార్డెన్ ఎక్కడుందో పిలవండి, అసలైనా కానీ ఈ ఆశ్రమం వార్డెను మా వార్డెన్ సరస్వతి ఒకరేనేమో అనిపిస్తుంది, ఇద్దరికి బుక్స్ చదివే అలవాటు ఉంది, వెంటనే పిలిపించండి వార్డెన్ని అనేసి మనోహరి అంటూ ఉంటే, వార్డెన్ మేడం బయటికి వెళ్ళారమ్మా అనేసి ఆ పెద్ద ఆయన అంటాడనమాట. నా దగ్గర అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పండి అనగానే ఇంకా మనోహరి అంటూ ఉంటే ఇంకా వార్డెన్ మేడం అయితే లోపల నుంచి బయటకు వస్తుందన్నమాట. సరస్వతి మేడం రాదండి, ఇంకా వేరే కొత్త మేడం అయితే బయటకు వస్తుంది అనమాట. మీరెవరు అంటే, నేను ఈ ఆశ్రమం వార్డెన్ అమ్మా, నేను ఆటోలో కూర్చున్నాను కదా బాగలేక, అప్పుడు నేను మిమ్మల్ని చూశానమ్మా అనేసి ఇంకా ఆమె చెప్తూ ఉంటుందన్నమాట. అవునా, సరేలేండి అనేసి మనోహరి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిద్ది అనమాట. ఇంకా ముందుగానే అయితే సరస్వతి వార్డెన్ మేడం అయితే రాజుకి చెప్పుంటుంది, రాజు ఎప్పుడైనా మనోహరి నా కోసం రావచ్చు, అది దుర్మార్గురాలు, ఇంకా నా ప్లేస్లో అయితే ఒక కొత్త ఆవిడని అయితే తీసుకొచ్చి పెట్టు అనేసి సరస్వతి మేడం ముందే రాజుకి చెప్పిద్ది అనమాట. అందుకని వార్డెన్ సరస్వతి రాకుండా వేరే ఆమె అయితే బయటకు వచ్చి మనోహరికి కనిపిస్తనమాట. అబ్బా, నేను అనుకున్న సరస్వతి మేడం ఇక్కడ లేదే అనేసి మనోహరి అనుకుంటూ బయటికైతే వెళ్ళిద్ది అనమాట. ఇంక అక్కడ అమర్ అయితే ఆశ్రమం ముందు బయటే ఉంటాడనమాట. మనోహరి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి అమర్ అనగానే, నేను ఇక్కడ డబ్బులు డొనేట్ చేయడానికి వచ్చాను అమర్ అనేసి ఇంకా ఏదో కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.